2-3 రోజులుగా జరుగుతున్న ఇండస్ట్రీ సమస్యలు కొలిక్కొచ్చినట్టేనా? నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి మరి విమర్శలు చేసుకున్న ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య సయోధ్య కుదిరినట్టేనా? అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు లాంటి పెద్దలు వచ్చాక ఇష్యూ క్లియర్ అయిపోయిందా? ఛాంబర్లో ఏం జరిగింది? పర్సంటేజ్కు ఓకే అన్నారా? ఏం జరుగుతుంది అసలు? ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల సమక్షంలో 3 సెక్టార్ల ప్రముఖులతో మీటింగ్ జరిగింది. సింగిల్ స్క్రీన్ పర్సంటేజ్ ఇష్యూ కాస్త వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిన ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఛాంబర్ సమాయత్తమైంది. దీనికోసం ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి ఈ పర్సంటేజ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశారు. They formed a committee. The committee will meet and sort out all the issues. Everything is going amicably and we are looking forward for positive results. ఒక్కో సెక్టార్ నుంచి 7 ఉండేలా ఓ కమిటీ వేశారు. దీనికోసం 2 నెలల డెడ్ లైన్ పెట్టారు. రాబోయే 60 రోజుల్లో ఈ కమిటీ ఇచ్చే నివేదిక తెలుగు రాష్ట్రాల థియేటర్ వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టాలని, అదే సమయంలో ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయాలు తీసుకోవాలని కమిటీ భావిస్తుంది. నిర్మాతల నుంచి అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి పెద్దలు కమిటీలో ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చెయ్యటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ఈ కమిటీ సమస్య పరిష్కరిస్తే దశాబ్దాలుగా థియేటర్ సిస్టంలో పర్సంటేజ్ గురించి జరుగుతున్న పోరాటం కొలిక్కి వచ్చినట్లే. మరోవైపు పర్సంటేజ్ కు ఓకే అంటున్న నిర్మాతలు థియేటర్స్ సీటింగ్, సౌండ్, స్క్రీనింగ్ సహా టికెట్ ట్రాన్స్పరెన్సీ కూడా చూపించాలంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 425, ఏపీలో 900 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఏపీలో 100 మల్టీప్లెక్స్ స్క్రీన్స్, తెలంగాణలో 420. థియేటర్స్ మనుగడ కోసం పనిచేసే యాక్షన్ కమిటీలా ఉండాలని సింగిల్ స్క్రీన్స్ యాజమాన్యం భావిస్తుంది. పెద్దలు మాత్రం ఈ స్మూత్ గా జరుగుతుందని హామీ ఇస్తున్నారు. మరి ఈ కమిటీ ఇచ్చే నివేదికను అమలు పరుస్తారా? తెలుగు సినిమా ఎగ్జిబిషన్ రంగంలో నిజమైన సంస్కరణలకు నాంది పలుకుతారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. బుచ్చిబాబు మామూలుడు కాదు. ఇన్నాళ్ళు పెద్దికి ప్రమోషన్సే లేదు అనుకున్నారంతా. అదేంటి, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా సైలెంట్గానే ఉన్నారని ఫ్యాన్స్ అంతా కాస్త నెట్టూర్చారు. కానీ బుచ్చిబాబు ప్లానింగ్ పీక్స్లో ఉంది. చాలా తెలివిగా పావులు కదుపుతున్నారు బుచ్చిబాబు. రోజుకొక క్యారెక్టర్ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ వరకు నాన్ స్టాప్ రూట్ మ్యాప్ రెడీ చేశారు ఈ డైరెక్టర్. పెద్ద ప్రమోషనల్ ప్లానింగ్ పీక్స్ లో ఉంది. మే 18 నుంచి జూన్ 3 సాయంత్రం ప్రీమియర్స్ పడే ముందు రోజు వరకు నాన్ స్టాప్ ప్రమోషనల్ రూట్ మ్యాప్ రెడీ అయిపోయింది. 18న ముంబైలో ట్రైలర్ లాంచ్ తో మొదలుపెట్టి 22న ఉప్పల్ స్టేడియంలో ఈవెంట్, 23న భూపాల్లో సాంగ్ లాంచ్, 24న బెంగళూరు, 28న ఢిల్లీ, 30న చెన్నై, జూన్ 1న విజయనగరం, 2న హైదరాబాద్లో ఈవెంట్స్ ప్లాన్ చేశారు. రాబోయే 15 రోజులు నాన్ స్టాప్ షెడ్యూల్ రెడీ అయిపోయింది. అయితే బుచ్చిబాబు మే 18న ట్రైలర్ రిలీజ్ అయ్యేలోపు కూడా ప్రమోషన్స్ వదలట్లేదు. తన సొంత ప్లాన్ తాను వేసుకున్నారు. 18న ట్రైలర్ రిలీజ్ అయ్యేలోపే తన సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శివన్న, దివ్యందు పాత్రల పరిచయం అయిపోయింది. పెద్ది సినిమాలో గౌర్నాయుడు పాత్ర కీలకమైంది. ఓ రకంగా చెప్పాలంటే పెద్ది పాత్రను ముందుకు తీసుకువెళ్లేది గౌర్నాయుడే. ఆ పాత్రలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. అలాగే పెద్ది స్నేహితుడు రామ్ బుజ్జిగా మరో కీలక పాత్ర చేస్తున్నారు మీర్జాపూర్ ఫేమ్ దివ్యందు శర్మ. వీళ్లతో పాటు అప్పాల సూరిగా జగవత్ బాబు పాత్ర కూడా కథలో కీలకమే. పెద్ది ప్రమోషన్స్ తో పాటు ఇంటర్వ్యూలు కూడా మొదలైపోయాయి. ఇప్పటికే ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఎన్నో విషయాలు చెప్పగా తాజాగా బుచ్చిబాబు కూడా తనదైన శైలిలో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. 3 గంటలకు పైనే నిడివితో రాబోతున్న పెద్దిలో చివరి 20 నిమిషాలు రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారంటున్నారు బుచ్చి. మొత్తానికి చూడాలిక థియేటర్లలో పెద్ది ఏం చేస్తాడో. OG2 ఉంటుందా లేదా? ఉంటే ఎప్పుడుంటుంది? కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులను బాగా వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుందనే వస్తుంది. కానీ ఎప్పుడు ఉంటుంది అనేది కాలమే నిర్ణయించాలి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాపై అద్దిరిపోయే అప్డేట్ వచ్చింది. మరి అప్డేట్ ఏంటి? అసలు ఇంతకీ అప్డేట్ ఇచ్చిందెవరు?
ఓజీ వచ్చి 8 నెలలు దాటినా కూడా ఇప్పటికీ అదే మూడ్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. పార్ట్ 2 ఉంటుందని ఇటు పవన్ తో పాటు అటు సుజిత్ చెప్పడంతో ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్నారు. మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలు అందుకోకపోయినా మాకు ఓజీ 2 ఉందిగా అని సర్దుకుంటున్నారు. పైగా పవన్ కూడా ఖచ్చితంగా ఓజీ సీక్వెల్ చేస్తానని మాటిచ్చారు. పవన్ కళ్యాణ్ ఓజీ స్కెడ్యూల్ చూశాక ఓజీ 2 ఇప్పట్లో ఉండడం కష్టమే అని క్లారిటీ వచ్చేసింది. పైగా ఉస్తాద్ పూర్తి చేశాక పవర్ స్టార్ కూడా పూర్తిగా ఫోకస్ అంతా పాలిటిక్స్ పై షిఫ్ట్ చేశారు. పైగా కొద్ది రోజులుగా ఆయన హెల్త్ కూడా ఏమాత్రం బాలేదు. ఈ మధ్య కోలుకున్న పవన్ ప్రస్తుతం ఫుల్ టైం రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు. దాంతో నాని బ్లడీ రోమియో సినిమాపై ఫోకస్ చేశారు సుజిత్. ఓజీ 2 గురించి అభిమానులు కూడా లైట్ తీసుకుంటున్న తరుణంలో పవన్ అద్దరిపోయే ట్వీట్ చేశారు. నేను మళ్లీ చెప్తున్నా, అది పార్ట్ 1 మాత్రమే అంటూ ఓజీ సీక్వెల్ పై ఆసక్తి పెంచేశారు. పైగా ప్యారడైజ్ ఆలస్యమయ్యేలా ఉండటంతో నాని స్క్రిప్ట్ కాస్త పక్కన పెట్టి ఓజీ 2 కథపై కూర్చున్నారు సుజిత్. అన్నీ కుదిరితే 2027 సెకండ్ హాఫ్ లో ఓజీ 2 సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనిపిస్తోంది. ఇన్నాళ్లు నటుడిగా సత్తా చూపించిన రామ్ ఇకపై కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇప్పటికీ ఆయనలోని రైటర్, సింగర్ను అందరికీ పరిచయం చేశారు. ఈసారి డైరెక్టర్ని కూడా మనందరికీ పరిచయం చేయబోతున్నారు. మరి ఎనర్జెటిక్ స్టార్ ఏ జోనర్ కథతో మెగా ఫోన్ పట్టబోతున్నారు? సింపుల్గా లవ్ స్టోరీ చేస్తున్నారా, లేదంటే ఏదైనా కాంప్లికేటెడ్ కథతో మనందరి ముందుకి రాబోతున్నారా? యాక్టర్ రామ్ కాస్త డైరెక్టర్ అయిపోయారు. ర్యాపో 23 పేరుతో స్వీయ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు. ఇన్నాళ్లు ఇతరుల కథల్లో నా మొహం చూశారు, ఇకపై నా కథలో నా గొంతు వింటారు అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు రామ్. ఈ లుక్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. పైగా తొలి సినిమాతోనే సెన్సేషనల్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు ఎనర్జెటిక్ స్టార్. దర్శకుడంటే రెగ్యులర్ కథతో వస్తారేమో అనుకున్నారు, కానీ ఇంటెన్స్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు రామ్. ఇందులో వీరా అనే డిఫరెంట్ పాత్రని ప్రేక్షకులకి పరిచయం చేశారు. ది స్టోరీ ఆఫ్ ఎలోన్ వల్ఫ్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఉత్కంఠ రేపుతోంది. సినిమాపై సరికొత్త వైబ్స్ క్రియేట్ చేస్తోంది. సొంత బ్యానర్ శ్రవంతి మూవీస్ ఉన్న ర్యాపో సినిమాటిక్స్ అనే కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేసి ఆశ్చర్యపరిచారు రామ్. ఈ ప్రతిష్టాత్మకమైన డెబ్యూ ప్రాజెక్ట్ ని రామ్ సోదరుడు కృష్ణ పోతినేని స్వయంగా నిర్మిస్తూ తమ్ముడి విజన్ కి పూర్తి స్థాయిలో అండగా నిలవబోతున్నారు. 6 నెలల్లో షూట్ పూర్తి చేసి డిసెంబర్లో సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు రామ్. ఎంతసేపు టాప్ హీరోయిన్లేనా? మా గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచించండి. మేం కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నామంటూ గుర్తు చేస్తున్నారు కొందరు చిన్న హీరోయిన్లు. వాళ్ళని స్మాల్ స్టార్స్ అనడానికి కూడా లేదు. టాప్ స్టార్స్తో అవకాశాలు అందుకుంటూ స్టార్ స్టేటస్ కోసం పోటీ పడుతూ ఉన్నారు కొందరు బ్యూటీస్. మరి వాళ్ళెవరు మీరే చూడండి. కొందరు ముద్దుగుమ్మలకు అందం ఉంటుంది, కానీ లక్కే కాస్త దూరంగా ఉంటుంది. అందులో కయాదు లోహర్ కూడా ఉంటారు. డ్రాగన్ సినిమాతో హార్ట్ థ్రోబ్గా మారిన ఈ బ్యూటీ ఫంకీతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కానీ ప్రస్తుతం ప్యారడైజ్లో హీరోయిన్గా నటిస్తున్నారు కయాదు. అది ఆడితే అమ్మడి రేంజ్ మారడం ఖాయం. నయన్ సారిక పేరు కూడా టాలీవుడ్లో బాగా వినిపిస్తుంది. ఇప్పుడు అమ్మడి ఖాతాలో కా లాంటి విజయాలున్నాయి. 2026లో శ్రీ విష్ణుతో విష్ణు విన్యాసం, సంగీత్ శోభన్తో రాకాస సినిమాలు చేశారు. ప్రస్తుతం నారా రోహిత్తో సినిమాకు కమిట్ అయ్యారు. అలాగే సాక్షి వైద్య సైతం నారి నారి నడుమ మురారితో హిట్ కొట్టారు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఈమె పేరు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి సినిమాలో హీరోయిన్గా సాక్షి వైద్య పేరు బలంగా వినిపిస్తోంది. నిజానికి ఉస్తాదులోని ఈమె నటించాల్సి ఉన్న డేట్స్ కుదరలేదు. ఇక రుక్మిణి వసంత్ సైతం టాలీవుడ్ పై ఫోకస్ చేశారు. ఎన్టీఆర్తో నటిస్తున్న ఈ బ్యూటీకి అప్పుడే స్టార్స్ నుంచి పిలుపు అందుతుంది. మొత్తానికి వీళ్లదైన రోజు ఈ బ్యూటీ స్టార్ స్టేటస్ అందుకోవడం పెద్ద విషయమే కాదు. బడ్జెట్ పెరిగినా, కథ స్పాన్ పెరిగినా ఒకప్పుడు ప్రొడ్యూసర్స్కి కంగారు ఎక్కువైపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. సింపుల్గా ఒక్క సినిమాను 2 భాగాలు చేస్తున్నారు. అడిగితే కథ పెద్దదైపోయింది అంటున్నారు. దీన్ని స్టార్ట్ చేసిందే రాజమౌళి. RRR సింగిల్ పార్ట్గానే ముగించిన ఈయన వారణాసిని ఏం చేయబోతున్నారు? ఇంత పెద్ద కథను సింగిల్ పార్ట్లో చెప్పగలరా? అసలు ఏం చేస్తున్నారు రాజమౌళి? బాహుబలితో ఇండియన్ సినిమాకి 2 పార్ట్ కల్చర్ పరిచయం చేశారు రాజమౌళి. ఆ తర్వాత చాలా సినిమాలు 2 భాగాలుగా వచ్చాయి, ఇంకా వస్తున్నాయి కూడా. ఓ రకంగా నిర్మాతలకి ధైర్యాన్నిచ్చిన ట్రెండ్ ఇది. కానీ దీన్ని RRR కి కంటిన్యూ చేయలేదు చెక్కన్న. 3 గంటలైనా ఒకే సినిమాతో ఈ కథను ముగించారు. 2 స్టార్ హీరోలున్నా కూడా RRR కథని పర్ఫెక్ట్ గానే ముగించారు రాజమౌళి. తాజాగా ఈయన ఫోకస్ అంతా వారణాసి సినిమాపైనే ఉంది. ఇన్నాళ్లు ఈ సినిమాని ఒకే పార్ట్లో చేస్తారనుకున్నారు ఆడియన్స్. మేకర్స్ ఇప్పటికీ అదే చెప్తున్నారు కూడా. టీజర్ చూశాక ఇంత పెద్ద సినిమాని ఒకే పార్ట్లో రాజమౌళి చెప్పగలరా అనే అనుమానాలు వస్తున్నాయి.
వారణాసి షూటింగ్ ని అంటార్కిటికా సహా చాలా ఖండాలు దేశాల్లో చేస్తున్నారు జక్కన్న. ఆయన చెప్పాలనుకున్న కథ చాలా భారీగా ఉండబోతుందని టీజర్తోనే క్లారిటీ వచ్చింది. టైం ట్రావెల్తో పాటు చాలా విషయాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఇందులో రామాయణంతో పాటు చాలా విషయాలున్నాయి. వారణాసిలో మొదలై అక్కడే ముగిసే కథ ఇది. అందుకే టైటిల్ కూడా అదే పెట్టారు. రాజమౌళి విజన్ వీడియో చూశాక ఈ కథని ప్రాపర్గా 2.5 గంటల్లో అయితే చెప్పలేరు. 3 గంటలు కూడా తక్కువే. బాహుబలి ఎపిక్లా 3 గంటల 45 నిమిషాలైనా కావాల్సిందే. రాజమౌళి కూడా 3 గంటల 45 గంటలైనా పర్లేదు కానీ ఒకే పార్ట్లోనే చెప్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని మూవీ లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.